ఇదిగా ఇలారా ఎందుకయ్యా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? నీకేం కావాలో చెప్పు, నేను చెప్తా. మీ ఇంటి విషయాలు నాకెందుకు? మీ ఇంటికి పందిరి వేస్తే నాకెందుకు? మీ ఇంటికి ఎవరు వస్తే నాకెందుకు? అల్లుడు వస్తున్నాడు తమ్ముడు. అల్లుడు వస్తే ఇంత ఆర్పాటు అవసరమా? ఆల్రెడీ క్యాచ్ చేశారు కదా. పెద్ద అల్లుడు కాదు, చిన్న అల్లుడు ఫారిన్ నుంచి వస్తున్నాడు. ఫారిన్ అంటే నేపాలా? కాదు, అమెరికా. అమెరికా అంటే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడా? అలాంటివి 10 కొనగలడు. Hey Ganesh. Hey Nandini, how are you? Chala maripoyavu nuvu. Of course, I've been in the US for a long time. Really? What's happening? Making dollars, what else? Ganesh, he's my husband. Hey, Shiva. Ganesh. Hi. He's a police inspector. Indian cop, I like it. బావున్నా బాబు. Ganesh, గుర్తుపట్టావా? Granny! ఎప్పుడో చిన్నప్పుడు చూసారు. నీ చిన్నప్పుడా బామ్మ చిన్నప్పుడా? హాయ్ ఐఎమ్ కార్తిక్. I'm Ganesh. ఏమండి, మా స్కూల్లో ఎప్పుడు వీడే ఫస్ట్. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, పైగా గ్రీన్ కార్డ్ హోల్డర్. వీడి జీతం ఎంతో తెలుసా? నెలకి 10 లక్షలు. Hey Nandu, that's long back. ఇప్పుడు 15 lakhs. You got it? ఏమండి విన్నారా? నీ చెల్లెలు చాలా లక్కీ. Of course. రా పల్లవి. గణేష్, పల్లవి. I know. She's feeling shy. I like it. నచ్చినట్టేనా? She's gorgeous. అది చాలా బాగుంది. అవునా? అయితే పెళ్లారు పాటలు అర్జంగా మొదలెట్టేద్దాం. హలో, ఏంటంటే తొందర? మీరు మా పేరెంట్స్ తో మాట్లాడి మా పెళ్లి ఫిక్స్ చేశారు. వాళ్ళు ఎయిర్లైన్స్ తో మాట్లాడి టికెట్ బుక్ చేశారు. అలా జరగదుగా పెళ్లితో. మ్యారేజ్ ఇస్ నాట్ ఈజీ థింగ్, యూనో. అంటే నేను 10 రోజుల ముందు రావడానికి ఒక పెయిడ్ వెకేషన్ లేదు, ఒక సాలిడ్ రీజనింగ్ ఉంది. పల్లవి నేను ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అంటే మేమేం చేయాలి గణేష్? యూనో పల్లవితో డేటింగ్, అవుటింగ్, మీటింగ్, యూనో ఇలాంటివి చేస్తేనే కదా ఒకరినొకరు అర్థం చేసుకోగలం. ఐ మీన్ విత్ యువర్ పర్మిషన్ నందువా, విత్ యువర్ పర్మిషన్. వాట్ డు యు థింక్? నో ప్రాబ్లం. పల్లవిని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావో తీసుకెళ్ళు. గ్రేట్. ఏమంటారండి? గుడ్, వెరీ గుడ్. అప్పుడైతే బీచ్ పక్కన రెస్టారెంట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళమను. అక్కడ కాదన్నయ్య. ఇదిగో నీ సలహాలేం అక్కర్లేదు, మీ అన్నయ్య చెప్పించేయి. నువ్వెప్పుడు వెళ్తావో చెప్తే తను తీసుకెళ్తాడు. అతనికి వేరే పనేం లేదు, ఖాళీగా తిరుగుతుంటా. ఖాళీయా? యు మీన్ ఎంప్టీ? ఆ ఫీలింగ్ అవుట్ ఆఫ్ బాస్. ఐ మీన్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇట్, యు నో. 10 రోజులు కలిసి తిరుగుతాం కదా, నీకే తెలుస్తుంది. రియల్లీ? నేను అర్థం కాలేదా? వీడి మైండ్ మొత్తం దొబ్బింది. ఇది చాలా పెద్ద క్రిమినల్ కేసు తెలుసా నీకు? హలో, కానిస్టేబుల్ హనుమంతు స్పీకింగ్ సార్. ఏంటయ్యా, ఏం జరిగింది? ఊరి చోరు ఒకడు మన సైంటిస్ట్ గుద్దేశాడు సార్. సైంటిస్టా? ఈ వయసులోనా? అందుకే కదా గోల్డ్